సమోసా చేయడం రాని వాళ్ళు కూడా ఒక కప్పు మైదా ఉంటే సింపుల్‌గా ఇంట్లో సమోసా చేసి పిల్లలకి పెట్టవచ్చండి. ముందుగా స్టఫింగ్ అయితే చేసుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసుకొని, కొంచెం జీలకర్ర వేసుకొని, కొంచెం పోపులు వేసుకోవాలి. పోపుల్లో మినపప్పు, శనగపప్పు, ఒక గుప్పెడు గ్రౌండ్ నట్స్ వేసుకున్నాను. పచ్చి బఠానీ ఉంటే గ్రౌండ్ నట్స్ అవసరం లేదండి. చక్కగా బఠానీ వేసుకోవచ్చు. దీంట్లోనే ఒక ఉల్లిపాయ, కొంచెం ఒక 2 పచ్చిమిర్చీలు, చిన్న అల్లం ముక్క వేశాను తరిగేసి. తర్వాత క్యారెట్, బీట్రూట్ ఇలా మన ఇష్టమైన వెజిటేబుల్స్ అయితే వేసుకోవచ్చు. స్టఫింగ్ మన ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. దీంట్లో హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, కొంచెం పసుపు, ఒక చిటికెడు పసుపు వేసి వేగించి దీంట్లోనే మనం ఉడికించిన బంగాళదుంప వేసుకోవాలి. బఠానీలు ఉన్నట్టయితే బఠానీ కూడా ఇదే టైంలో వేసుకోవాలండి. దీంట్లోనే కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం సాల్ట్ వేసి నిమ్మరసం వేసి స్టఫింగ్ అయితే రెడీ చేసుకోవాలి. ఇలా మనం చికెన్ కానీ మటన్ కూడా స్టఫింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక సమోసాకు వచ్చేసరికి మనం మైదాలోని కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మంచిగా కలుపుకోవాలండి. దాని తర్వాత మనం దాంట్లోని వాటర్ వేసి గట్టిగా పిండిని తడుపుకోవాలి. సాల్ట్, వాటర్ వేసి గట్టిగా పిండిని తడుపుకోవాలి. దీంట్లోని నేను నల్ల జీలకర్ర కూడా వేసుకున్నాను. ఇవి మనం ఇలాగా షీట్స్లా చేసుకోవాలి. ఓవెల్ షేప్లో షీట్స్ చేసుకొని మధ్యకి కట్ చేసుకొని ఇలా మైదా ఒక టేబుల్ స్పూన్ వాటర్లో మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఈ మైదాని ఇలా ఎడ్జ్లకి రాసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి సమోసా షేప్లోని. దీంట్లో స్టఫింగ్ పెట్టుకొని కొంచెం గ్యాప్ ఇచ్చి ఫోల్డింగ్ అయితే చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి. ఇలా అన్ని సమోసాలు చేసుకొని ఒకేసారి వేగించుకోవాలి. ఆయిల్ అయితే సమోసా వేగించేటప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. చూసారు కదా, తక్కువ మరిగిన తర్వాతే పెట్టుకోవాలి. సమోసా అంతా కూడా లో ఫ్లేమ్లోనే వేగించుకుంటే మంచి క్రిస్పీగా ఉంటుంది. చూసారు కదా, సమోసా రెసిపీ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఈజీ రెసిపీల కోసం.